హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు మనం మునక్కాయ మసాలా కర్రీ చేసుకుందాము. నేను ఈ వీడియో చూపెట్టక ముందే ఇది కట్ చేసి వేసేసాను. ఇప్పుడు చెప్తున్నాను. ఒక ఆనియన్, ఒక టమోటా, ఒక చిన్న మునక్కాయ తీసుకున్నాము. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి ఇలా మసాలా మగ్గించుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము. వీడియో తీద్దాం అనుకున్నాను, మళ్ళీ తీయలేదు. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఇందులో నేను పసుపు కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా పేస్ట్ తయారు చేసుకుని చూపిస్తాను. ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం పెరుగు వేసుకున్నాను, ఒక స్పూన్ కారము, కొంచెం ధనియాల పొడి. ఇది బాగా మగ్గిపోయింది. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాము. కొంచెం సాల్ట్, రుచికి సరిపడినంత విధంగా బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసుకున్నాము. విధంగా వాటర్ వేసుకున్నాము. ఇప్పుడు తయారు చేసుకున్న పేస్ట్ ఇందులో కలిపేసుకున్నాము. బాగా కలుపుకుందాం, లేకపోతే పెరుగు కొంచెం విరిగినట్టు అనిపిస్తుంది. అందుకని బాగా మిక్స్ చేసుకోవాలి. కాసేపు కలుపుకుందాము. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, ఇంకా దోశ చేసుకున్నా కూడా దోశలోకి కూడా బాగుంటుంది. మసాలా గ్రేవీ కదా, అన్నిటికీ సెట్ అవుతుంది. ఇలా బాగా పచ్చివాసన అంతా వెళ్ళే వరకు, ఆయిల్ అంతా బయటకు వచ్చేవాడికి మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాము. ఇందులో కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాం, కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. మొత్తం కలుపుకుందాము. ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు మనం ఒక కప్పు నిండా వాటర్ వేసుకుందాం ఇందులో. అప్పుడు మునక్కాయలు బాగా సాఫ్ట్గా ఉడుకుతాయి, లేకుంటే కొంచెం పచ్చగా ఉంటుంది. ఇట్లా ఈ కప్పు నిండుగా వాటర్ వేస్తున్నాము. ఇదే మసాలాలో నేను మిక్స్ చేసి వేస్తున్నాను. కాసేపు మగ్గనిద్దాం బాగా దగ్గర పడేంతవరకు. కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఈ విధంగా మన మునక్కాయ మసాలా గ్రేవీ రెడీ అయింది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.